బంగారం ధరలు గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని అంటున్నాయి. ఎప్పుడో 1,00,000 మార్కును దాటేసిన పసిడి ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూ జనాలకు షాక్నిస్తున్నాయి. దీంతో బంగారం కొనుగోలు అనేది ఒక కలగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. మధ్యతరగతి ప్రజలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి జంకుతున్నారు. పెరిగిపోయిన బంగారం ధరల కారణంగా ఆభరణాలు దుకాణాలకు వచ్చే కస్టమర్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఇక తప్పని పరిస్థితుల్లో పెళ్లిళ్ల కోసం బంగారం కొనుగోలు చేయాల్సినటువంటి వస్తున్నటువంటి వాళ్లకు పసడి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్నటువంటి పరిస్థితులే కారణం. అయితే త్వరలోనే బంగారం ధరలు ఊహించని విధంగా తగ్గుముఖం పట్టనున్నాయా? పసిడి ధర కనీసం 10 నుండి 20% తగ్గే అవకాశం ఉందా అంటే మార్కెట్ నిపుణులు తాజా అంచనాలు అవునని అంటున్నాయి. సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నటువంటి పసిడి ధరలు రోజు రోజుకి పెరగడానికి చాలా కారణాలున్నాయి. ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో బంగారంలో పెట్టుబడి పెడుతున్నారు. దీనికి ప్రధాన కారణం బంగారాన్ని వారు ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా భావించడం కారణంగానే బంగారం ధర విపరీతంగా పెరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్మెంట్ కాపాడుకునేందుకు ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారంలో పెట్టుబడి పెడుతున్నారు. మార్కెట్లో కాస్త స్థిరత్వం వచ్చే వరకు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఇక బంగారం ధర భారీగా పెరగడానికి ప్రధానంగా పలు దేశాలకు చెందినటువంటి సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలను విపరీతంగా పెంచుకోవడం. ఇలా బంగారం నిల్వలను పెంచుకున్న దేశాల్లో మొదటి స్థానంలో చైనా ఉంది. ఆ తర్వాత భారతదేశం కూడా పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేసింది. ఇది కూడా బంగారం ధర పెరగడానికి దోహదం చేసిందని చెప్పాలి. ఇక దీనికి తోడుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా బంగారం ధరలు పెరగడానికి ఒక ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. ఇటీవల భారతదేశం పైన పెద్ద ఎత్తున 50% వరకు దిగుమతి సుంకాలను విధించడం వల్ల డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయంగా అతిపెద్ద వాణిజ్య యుద్ధానికి తెరలేపినట్లయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా పోరు మొదలైంది. ఇప్పటికే భారత్, రష్యా, చైనా వంటి దేశాలు కలిపి నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా తన అపారమైనటువంటి బంగారు నిల్వలను మార్కెట్లు విడుదల చేసి విక్రయించినట్లయితే బంగారం మార్కెట్ స్వరూపం మారిపోయే ఛాన్స్ ఉంది. ఇక బంగారం ధరలు విపరీతంగా తగ్గే అవకాశం ఉంది. తన బద్ధశత్రువైనటువంటి అమెరికాను దెబ్బతీసేందుకు చైనా ఇలాంటి ఎత్తుగడ వేసే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఒకవేళ ఇదే కనుక జరిగితే ప్రస్తుతం ఉన్న తులం బంగారం ధర కనీసం 20,000 రూపాయలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతోపాటు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నుంచి డాలర్ గట్టెక్కినట్లయితే పసిడి ధరలు తగ్గే అవకాశం ఉందని, అలాగే పసిడి ధరలు తగ్గించేందుకు దోహదం చేసే మరికొన్ని కారణాల్లో ఈక్విటీ మార్కెట్లు కూడా పుంజుకోవడం కూడా కారణమయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ప్రస్తుతం కరెక్షన్ మోడ్లో ఉన్నటువంటి మార్కెట్లు మళ్ళీ ర్యాలీ బాట పట్టే అవకాశం ఉందని, ఇదే జరిగితే పసిడి ధర కనీసం 10 నుంచి 20% తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు నిపుణులు. అయితే ఈ అంచనాల్లో ఏది నిజమైనా భారీగా పసిడి ధరలు తగ్గడం ఖాయమని అంటున్నారు మార్కెట్ వర్గాలు.